అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంప ముంచిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడిండు. మంత్రి పదవిని రేవంత్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం? ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఎప్పటి నుండో అంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేదు ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వొద్దు, ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు, నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నాడు అట. రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి కావాలని నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపుతున్నాడు అని చెప్పి ఆ ఎమ్మెల్యేకి అర్థమైపోయి ఎమ్మెల్యే డైరెక్ట్ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఢిల్లీకి పోయి దాదాపు 3 రోజులు అవుతా ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. 3 రోజులు ఢిల్లీలో హైకమాండ్తో మాట్లాడుతున్నాడని, హైకమాండ్తో మంతనాలు జరుపుతున్నాడని, ఆల్మోస్ట్ ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేకు మాట ఇచ్చిండు, మీరు ఒక ఎంపీని గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తా, ఎట్టి పరిస్థితిలో ఎంపీని గెలిపించుకోండి, మంత్రి పదవి మీకు ఖాయమని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట. మళ్ళీ రేవంత్ రెడ్డి ఆ మాటని తప్పిండు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి దాదాపు 2-3 రోజులు అవుతున్నది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో రాజగోపాల్ రెడ్డి మంతనాలు జరుపుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది రేవంత్ రెడ్డి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. మొన్న తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల షామేల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మందుల షామేల్ రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేయడానికి గల కారణం కూడా రేవంత్ రెడ్డి అని అంటున్నారు. రేవంత్ రెడ్డి మందుల షామేల్ తోటి రాజగోపాల్ రెడ్డిని తిట్టించిండని, రేవంత్ రెడ్డి మందుల షామేల్ని ముందడ పెట్టి రాజగోపాల్ రెడ్డి పైన ప్రెస్ మీట్ పెట్టించిండని, ఇట్లా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి అంటే ఎందుకు కోపం? ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల టైంలో రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండట, చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండట. రాజగోపాల్ రెడ్డిని బతలాడిండట, రాజగోపాల్ రెడ్డి రిక్వెస్ట్ చేసిండట. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి లేదు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకూడదు, రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ రావద్దని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంకా రాజగోపాల్ రెడ్డికి సీన్ అంత అర్థమైపోయి డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నాడు. రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయినప్పుడు రాహుల్ గాంధీతో సెల్ఫీ ఫోటో దిగి ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కలుస్తలేడు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి పెద్దగా పట్టించుకుంటలేడు. కానీ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, రాహుల్ గాంధీతో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఫోటో సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాడు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి హైకమాండ్తో ఆల్రెడీ మాట్లాడుకున్నా, డిస్కస్ చేసుకుని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కూడా కన్ఫామ్ అయిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎంత అడ్డుకున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ ఎట్లు ఇస్తారు, మంత్రి పదవి ఇవ్వద్దు, ఒక ఇంట్లో 2 అన్నదమ్ములకు ఎట్లా వస్తుంది మంత్రి పదవి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒకవేళ అన్నా కూడా హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిరట, లేదు మంత్రి పదవి ఇస్తాం, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోండి అని చెప్పి అధిష్టానం కూడా చెప్పిరట. మరి అధిష్టానం కూడా చెప్పినప్పుడు ఆ మాటను కట్టుబడి ఉండాలా. ఆ మాట తప్పిరనుకో హైకమాండ్ కూడా మాట తప్పినట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డి కూడా మాట తప్పినట్టు ఉంటుంది. కాబట్టి హైకమాండ్ మాట మీద ఉండి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 ఇయర్స్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను మారుస్తారట. అట్లనే ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులను కూడా హైకమాండ్ భర్తీ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. ఆ 2 మంత్రి పదవులలో ఒకటి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. చాలా మార్పులు చేర్పులు కాంగ్రెస్లో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మార్పులు చేర్పుల గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒకటి, ఎస్టీలకు కూడా ఒక మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం ఉంది. అంటే గిరిజన సామాజిక వర్గం, లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి కూడా మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మొన్న మందుల షామేల్ ఏమన్నాడు, మందుల షామేల్ మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. మందుల షామేల్ ఏమంటున్నాడు అంటే యాదవ్కి ఇవ్వాలి మంత్రి పదవి అని చెప్పి మందుల షామేల్ చెప్తున్నాడు.
మరి యాదవ్కు మంత్రి పదవి అంటే యాదవ్ ఎవరు ఉన్నారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాత్రం ఉన్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వాలన్నట్ట. నవీన్ యాదవ్ మొదటిసారి గెలిచిండు, నవీన్ యాదవ్ యువకుడు, నవీన్ యాదవ్ ఫస్ట్ టైం గెలిచి ఇప్పుడు నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తే మరి ఇప్పుడు ఎస్టీల పరిస్థితి ఏంది? లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఏంది? హైకమాండ్ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిరు, మరి ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు మందుల షామేల్ మరి ఎందుకు మాట్లాడిండు? మందుల షామేల్ వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిచ్చిండని కూడా అంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్కు రేవంత్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంటుంది, వాళ్ళిద్దరు క్లోజ్ ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఉండాలంటున్నాడు. కాబట్టి సో రేవంత్ రెడ్డి వర్షన్ కూడా అదే. కాబట్టి సో నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి ఆలోచన అట. అందుకే రేవంత్ రెడ్డి మందుల షామేల్తో అనిపించిండు నవీన్ యాదవ్కు మంత్రి పదవి రావాలని చెప్పి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇన్ కేస్ మంత్రి పదవి వస్తే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఏ శాఖ రావచ్చు, రాజగోపాల్ రెడ్డికి ఏ శాఖ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ మున్సిపల్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయట. మున్సిపల్ శాఖ రాజగోపాల్ రెడ్డికి రావచ్చు. ఒకవేళ మున్సిపల్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే ఎడ్యుకేషన్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అధిష్టానం అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎడ్యుకేషన్ లేదా మున్సిపల్. ఇంకోటి రేవంత్ రెడ్డి దగ్గర హోమ్ మినిస్ట్రీ పదవి కూడా ఉన్నది. ఈ హోమ్ మినిస్ట్రీ పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ ఇచ్చి రాజగోపాల్ రెడ్డికి మున్సిపల్ శాఖ లేదా ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి మ్యాక్సిమం బట్టి విక్రమార్కను తొలగించి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మరి బాలు నాయక్ ఇస్తారా లేకపోతే రామచంద్ర నాయక్ ఇస్తారా తెలియదు. దోర్నాకల్ ఎమ్మెల్యే తర్వాత ఇంకో కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎస్టీలు ఇద్దరు ఉన్నారు, ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ డిప్యూటీ సీఎం రావచ్చు, లేదా బీసీలకు డిప్యూటీ సీఎం అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సో ఇట్లా డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయట. రాజగోపాల్ రెడ్డికి ఏమో మంత్రి పదవి కన్ఫర్మ్ అంటున్నారు. మరి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అంటే 3 years గవర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత. మరి 3 years గవర్నమెంట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? డిసెంబర్లో కంప్లీట్ అయ్యేటటువంటి అంశం ఉంది. కాబట్టి డిసెంబర్లో 3 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ అంటున్నారు. లేదు రాజగోపాల్ రెడ్డికి సెప్టెంబర్లోనే మినిస్ట్రీ ఆయన రాజగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయవచ్చు, లేదా నవంబర్లో రాజగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయవచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పక్క. రేవంత్ రెడ్డి అడ్డుకుందామని చూసిండు, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీ రావద్దని చూసిండు. ఎందుకు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఒకటే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డికి అంటూ ఒక అద్భుతమైనటువంటి పేరున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత హడలు ఉంటుంది. అట్లాంటి రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తే ఎక్కడ రేవంత్ రెడ్డిని దాటి పైకి పోతాడో, రేవంత్ రెడ్డిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి మన ఎసరు పెడతాడేమో, లేకపోతే ఎమ్మెల్యేలు అందరూ రాజగోపాల్ రెడ్డి దిక్కుపోతారేమో, కోమటిరెడ్డి బ్రదర్స్ దిక్కుపోతారేమో, అందరూ ఒక సైడు తిరుగుతారేమో అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు అనేది కూడా కొంత చెప్తున్నారు. ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. కానీ సింపుల్ రాజగోపాల్ రెడ్డి హైకమాండ్తో మాట్లాడుతున్నాడు, హైకమాండ్ దగ్గర పోయి తేల్చుకుంటున్నాడు. సో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అయిందట. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మున్సిపల్ శాఖ లేకపోతే విద్యాశాఖ, ఈ రెండిట్లో ఏదో ఒక శాఖ రాజగోపాల్ రెడ్డికి రాబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం. రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిండు, కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పక్కా వస్తా ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒకవేళ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ చేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకునేటటువంటి శక్తి రేవంత్ రెడ్డి దగ్గర లేదు, రేవంత్ రెడ్డి అడ్డుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎవరితో మాట్లాడుకోవాలో ఆయనకు తెలుసు, ఆయన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. రాహుల్ గాంధీని కలుస్తున్నాడు, రాహుల్ గాంధీతో డిస్కస్ చేస్తున్నాడట. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో ఆల్రెడీ మంతనాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీ కన్ఫర్మ్. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసినా అడ్డుకునేటటువంటి అవకాశం లేదు. రేవంత్ రెడ్డి ఎంత అడ్డం పడ్డా కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని రేవంత్ రెడ్డి అడ్డుకోలేనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఫిక్స్.
రెండిట్లో ఏదో ఒక శాఖ, అది మున్సిపల్ అయినా లేకపోతే ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో ఏదో ఒక శాఖ రాజగోపాల్ రెడ్డికి దక్కబోతా ఉందనేది మాత్రం క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. సో ఇప్పుడు ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ మేనేజ్ చేస్తుండు, లేదు లేదు ఇవ్వద్దు అని చెప్పి. కానీ రాజగోపాల్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడుతున్నాడు. మందల చామేల్ని ముందడబెట్టి మాట్లాడించిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి అనేది రాజగోపాల్ రెడ్డికి తెలుసు. మందల చామేల్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది రాజగోపాల్ రెడ్డి, మందల చామేల్ గెలిచింది రాజగోపాల్ రెడ్డి చేయబట్టి, కోమటిరెడ్డి చేయబట్టి. అట్లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టుకొని మందల చామేల్ మెడల్ ఖరాబ్ అయిందని చెప్పి మాట్లాడతారు. ఏంది అర్థమైంది అంటే ఇదంతా రేవంత్ రెడ్డి వెనకాల నుండి చేపించినట్టే అనిపిస్తుంది కదా మనకు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి ఆయన మంత్రి పదవి తెచ్చుకుంటుండంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని రేవంత్ రెడ్డి అడ్డుకో అంటే ఆపలేకపోయిందంటే అంటే ఏంది అర్థమైంది, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టు, హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పింది వింటలేరు అన్నట్టు. రాజగోపాల్ రెడ్డి ఆల్మోస్ట్ మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిందట. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేయాలో అర్థమైతలేదు, ఏం చేయలేని పరిస్థితి కూడా. ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తున్నారు. సార్ చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చాలా విషయాలు మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం.